గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కొన్నిసార్లు మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కొన్ని ప్రయోగాలు, మంత్రశక్తులు, బంధనాలకి మనిషి లోనైపోతూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో బాలాత్రి రూపమైనటువంటి పురుష రూపంగా ఉన్నటువంటి మహాభైరవ శక్తి, స్వర్ణభైరవ శక్తి మనకు ఉపయోగపడతాయి. వైం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధరణాయ రాం హ్రీం రోం అజమలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం హిరణ్యవర్ణామహరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావహ. ఫేం కాం ఖం ఫట్ ప్రాణాన్ గ్రహసి ప్రాణాన్ గ్రహం పట్ సర్వశత్రు సంహార సర్వశాలువాయ పక్షిరాజాయ హూం పట్ స్వాహ. ఎటువంటి పీడలైనా కానీ, భూత ప్రేత పిశాచ బాధలు కానీ, ఆంజనేయము, భైరవము, గణపతి, ప్రత్యంగిర సర్వశక్తి స్వరూపమైన దేవతల్ని ఉపాసన చేశాడు. గోవు దగ్గర ఉంటే మనకు ఒక లాభం ఏంటంటే ప్రత్యక్షంగా మంత్రము మన మీదకి ఎఫెక్ట్ చూపదు. అటువంటి గోవు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్కసారి చదివిన మంత్రము 1000 సార్లు శక్తిని కూడా పొందుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నప్పుడు గోవు పంచకం పడుతూ ఉంటే వెళ్ళి స్నానం చేసేవాళ్ళు. గంగానది స్నానం చేసినట్టుగా ఆనందపడేవాళ్ళు. గోవు ఎక్కడుంటుందో అక్కడ నిద్ర చేసేవాళ్ళు ఆయన. అటువంటి మహాతపశక్తి కేంద్రం బాలాత్రి పీఠానికి నమస్కారం. జై బాలా.